ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల మే 12వ తేదీ అనగా సోమవారం నాడు వైశాఖ పౌర్ణమి ఏర్పడింది. వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. సోమవారంతో కలిసి వచ్చిన వైశాఖ పౌర్ణమి ఇంకా విశిష్టమైనది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే చాలండి, ఈ సంవత్సరం అంతా కూడా భోగ భాగ్యాలు పొందవచ్చు. మీ తలరాతను మార్చుకునే రోజు ఈ వైశాఖ పౌర్ణమి. విపరీతమైన అఖండ రాజ్యయోగం, లక్ష్మి కటాక్షం కోసం ఈ రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి చెట్టును అలాగే రావి చెట్టును పూజిస్తే చాలండి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు ధనయోగం కలిసి వస్తుంది. అద్భుతమైన శుభ పరిమాణాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి కోట్లో ఒక దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. ఆడవారికి దీర్ఘ సుమంగ్లి ప్రాప్తి కలుగుతుంది. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కూడా మీకు సిద్ధిస్తుంది. అలాగే 2 రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ పూజ గదిలో రావి ఆకులు పెట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కూడా గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టతల ముగ్గును వేయండి. కలకల్లాడుతూ ఉన్న గుమ్మాను చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. మీ కుటుంబానికి అఖండ రాజ్యం సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు శాశ్వతంగా లభిస్తాయి. కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి గులాబీ పుష్పాలను సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఎవరైతే త్వరగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, అలాగే స్థలాలు కొనాలి అనుకుంటున్నారో అలాంటి వారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుని ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే కుం కుర్మాయ ధరాధర దుర్ధరాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలానే భూములు కొనే యోగం కూడా సిద్ధిస్తుంది. వైశాఖ పౌర్ణమి సాయంత్రం సమయంలో మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. వైశాఖ పౌర్ణమి రోజున ఏ ఇంటి ముందైతే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఈ ఇళ్లల్లోకి లక్ష్మీదేవి స్వయంగా ప్రవేశిస్తుంది. తమలపాకులు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి. కాబట్టి పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి. క్షణాలలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా కూడా అష్ట నిధులతో నిండిపోతుంది. ఆదాయానికి మించిన ఖర్చు ఉంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజున మీ ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రుడి యొక్క కిరణాలకు అత్యంత శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరికని కోరుకోండి. గట్టిగా మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతాయండి. పౌర్ణమికి చంద్ర కిరణాలకు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున విష్ణుదేవుడు కుర్మ రూపంలో అవతరించాడు. అంటే తాబేలు రూపంలో విష్ణుదేవుడు అవతరించాడు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకోండి. మీ పూజ గదిలో పెట్టుకోండి. ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే మీరు త్వరగా ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆశలతో జీవితంలో గొప్ప స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం ఎవరు కూడా వదులుకోవద్దండి. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువా పైన స్వర్తి గుర్తును వేయండి. మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఆ తర్వాత మీ బీరువాలో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది. మీ బీరువాలోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి మాత్రం ఒక గుమ్మడికాయని కానీ లేదా కలబంద మొక్కను కానీ కట్టుకోండి.
ఆ తర్వాత మీ ఇంట్లో సమస్యలన్నీ కూడా వేరుపడకుండా మీ కుటుంబమంతా ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోవాలి అంటే ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. విష్ణుదేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవక తప్పదు. ఈ రోజున తాబేలు ఉంగరాన్ని పెట్టుకుంటే విపరీతమైన డబ్బును సంపాదించగలుగుతారు. ఊహించలేనంత ఐశ్వర్యం మీకు లభిస్తుంది. ప్రతి పనిలో విజయం ప్రాప్తిస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అలాగే నరదిష్టి సమస్యలు తొలగిపోవాలి అనుకునేవారు ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయండి. జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా దురదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి దిగివచ్చి పుణ్య నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి అంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజున గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయండి చాలు. గంగాజలం అందుబాటులో లేనివారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేయండి. ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం పుష్కలంగా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున తప్పకుండా పేదలకు దానం చేయండి. చాలా మంచిది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.